నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీలు రెండో రోజుకు చేరాయి। పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పోటీలలో తొలి ప్రదర్శనగా సద్గురు కళానిలయం గుంటూరు వారి బహురూపి సాంఘిక నాటకను ప్రదర్శించారు। సిస్టర్ చంద్రశేఖర్ రచనకు కేవి ప్రసాద్ దర్శకత్వం వహించారు। రెండో ప్రదర్శనగా ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారి క్షేత్రం నాటకను ఆకురాతి శిల్ప రచనకు జీవి మనోహర్ దర్శకత్వం వహించారు। మూడో ప్రదర్శనగా అజరామరం నాటకలను ప్రదర్శించారు। ఆద్యంతం సందేశాత్మకంగా నిలిచిన నాటకలను ఆహుతులను మంత్రముగ్ధులు చేశాయి। నాటక ప్రదర్శనలను ఆరాధ్యుల కన్నా సుబ్బారావు, గోపరాజు విజయ్, లక్కరాజు లక్ష్మణరావు, కొండపి శ్రీనివాసరావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు పర్యవేక్షించగా పలువురు కళాకారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పట్టణంలో సేవా రంగంలో ప్రముఖులుగా ఉన్న రెడ్ క్రాస్ ప్రతినిధి ముమ్మనేని భానుమతి, శ్రీశైల భక్త సేవా సమాజం నిర్వాహకులు కుర్రా శ్రీనును సత్కరించారు। చాలా కళాకారులు ఏ కళాకారుల బృందం వచ్చినా వారితోనే విందు ఊళ్ళో అడుగుపెట్టిన ఏ కళాకారులు వారి చేత బహుమానాలు సన్మానాలు అందుకోకుండా ఊరి పొలి మీద దాటిందనే నాకు ఏముంది బాబు, వారికి ఒక్కగానో కూతురు, ఒక తమ్ముడు ఉండేవారు। కళల పట్ల అపారమైన అభిమానం చేత కూతురికి వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా ఈరోజు రెండో రోజు మొత్తం 3 నాటికల ప్రదర్శన జరుగుతుంది। మొదటి నాటికగా బహురూపి ప్రదర్శన ఇప్పుడు అయ్యింది। రెండో ప్రదర్శనగా క్షేత్రం గుంటూరు వారిది, మూడో ప్రదర్శనగా హైదరాబాద్ చెందిన అజరామరం ఈ నాటికలు ఈరోజు జరుగుతాయి। గుంటూరు వారి నాలోన నీవే విముక్తి నాటిక, అలాగే చెరుకూరు సాంబశివరావు గారిది విముక్తి నాటికలు ఉంటాయి। కావున కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, అతిథులు వీరందరూ ఇచ్చేసి నాటికలు జయప్రదం చేయవలసింది కోరుచున్నాము। అలాగే ఈరోజు నాటక రంగం మీద సమీక్ష ఉందండి। ఈ సమీక్షలో ప్రముఖ రచయిత, నాటక రచయిత శ్రీ ఆకురాతి భాస్కర్ చంద్ర గారు, అలాగే శ్రీ చిలువూరు నాగేశ్వరరావు గారు, వీరిరువురు నాటక రంగం మీద సమీక్ష తెలియకుండానే కంటిలో మరి యాక్సిడెంట్ లాగా దానికి కంటిలో నీళ్ళు కొట్టడం జరిగింది। చాలా అద్భుతంగా ఉంది। ఇంకా ఇట్లాంటి కళలు బతుకుతున్నాయి అంటే మీలాంటి పెద్దలు ఉండబట్టే అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రతిపాదిస్తున్నాను। చాలా అద్భుతంగా ఉంది। నన్ను పిలిచి ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ సన్మానం నిర్వహించిన కన్నా గారికి వారి టీం సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం। మరి మా యొక్క ఆరోగ్యం బాగుండి మరి అందరి ఈ దీవెనలు ఉంటే ఇంకా సేవ చేయాలని, మరి ఇలాంటి సంస్థలకి ఇంకా సేవ చేయాలని, మా చేతనైనంత సహాయం చేయాలని కూడా నేను ఎప్పుడు కోరుకుంటాను। మరి ఈ కన్నా గారు నేను రాలేనయ్యా అన్నా కూడా నన్ను వదిలిపెట్టకుండా మరి వస్తున్నాడు। వచ్చినందుకు ఆ ప్రేమతో మరి ఆయన పిలిచినందుకు మరి ఈయన యొక్క ఈ కార్యక్రమాన్ని నేను బరువైనా కూడా ఎందుకు చేస్తున్నామంటే ఏదో చేయాలి, అది ఒక తపన అన్నమాట। నేను కూడా లేకపోయినా కూడా చేయాలనే తపన, ఆ తపన మనని తెనాలి కళల కాణాచి అందుకు మరి మనందరం ఇలా కష్టపడి మరి కళల కాణాచి యొక్క పేరు నిలబెట్టాలని మరి మాలాంటి వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా ఇస్తాము అని కూడా నేను వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 34వ వార్డులో 3వ రోజు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు। వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు। కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు। అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలు వేయరాదని ఆమె సూచించారు। పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు।
కార్యక్రమంలో వైసీపీ నాయకులు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ వార్డుకు వచ్చేసి ఈ డ్రైన్స్ ప్రాబ్లం అనేది ఉంది, తొందరలోనే మెరుగుపరుస్తామని అలానే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము సిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ వార్డుకు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోడ్లు కానీ డ్రైన్స్ అనేది తొందరలోనే దీన్ని పరిష్కరిస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారు అందుబాటులోని అనునిత్యం మన ఎమ్మెల్యే గారు ఉంటారు. రాబోయే 24 ఎలక్షన్లో ఆయన ఏ సమస్య ఆయన దృష్టి తీసుకెళ్ళినా వెంటనే పరిష్కరిస్తారు కాబట్టి ఆయన అందుబాటులో ఉంటాడు. కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మనకు దొరకరు. అలానే మనం అందరూ ఆయన్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు మలుపు కాగలదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పట్టణంలోని 38వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారి ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు కొత్తవి రాకపోగా ఉన్నవి కూడా తరలి వెళ్లిపోయేలా దుర్మార్గపు పాలన చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కిందన్నారు. ఇదే పాలన కొనసాగితే రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గాడి తప్పిన రాష్ట్రంలో తిరిగి అభివృద్ధి సంక్షేమంతో దారిలో పెట్టగల సమర్థత కలిగిన నాయకులు చంద్రబాబును సీఎంగా గెలిపించుకోవాలని కోరారు. అందుకు పార్టీ శ్రేణులందరూ సైనికుల్లా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని, భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ఇంటింటి ప్రచారం నిర్వహించి బాబు ష్యూరిటీ బాండ్లను పంపిణీ చేసి పార్టీపై ప్రజల్లో మరింత చైతన్యం పెంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అంటే ఈ రోజున వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మళ్ళీ మనం బాగు చేయడానికి మనం వస్తామని చెప్పి హామీ నమ్మకం వాళ్ళకు ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాం. అంటే ఆమె వ్యంగ్యంగా మాట్లాడాల, వాస్తవంగానే మాట్లాడింది. అంటే ఇవన్నీ కూడా వీటి గురించి మనం ప్రజలకు తెలియజెప్పకపోయినట్లయితే రమణమ్మ గారు మాయలో పడిపోతాం. అది గుర్తుంచుకోవాలి. ఈ వాలంటీర్ల యొక్క మాయ, వాలంటీర్లను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాడంటే వాళ్ళకి ఏదో న్యాయం చేస్తాడని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీ ముందల శాశ్వత ఉద్యోగస్తులు 12,50,000 మంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి అనేక రకాలుగా ఫిట్మెంట్ పెంచుతా ఉన్నాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్నా కూడా తెలంగాణలో 42% ఇస్తే 43% ఇచ్చి ఉద్యోగస్తులకి ఒక నమ్మకాన్ని కల్పించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ రకంగా మనం పెరగాలని చెప్పి ప్రయత్నిస్తే ఇవాళ అదే ఉద్యోగస్తులు ఆ రోజున మన మాటలు నమ్మకుండా ఏదో మనం వంచిస్తున్నాం అనే భావంతో ఆ రోజున వైసీపీ పార్టీకి మద్దతు పలికితే ఈ రోజున 2 చెంపలు పాల్పడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాదా? అవునా? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ప్రతి ఉద్యోగి కూడా బాధపడతా ఉన్నాడు. ఉద్యోగే కాదు, పెన్షనర్, రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తుడు ఆ పెన్షన్ని తగ్గించినందుకు ఒకవేళ ఎక్కువ ఇచ్చారని చెప్పి ఇచ్చిన పెన్షన్ కూడా వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు అనేక మంది పెన్షనర్లు చూశారు. మేము అధికారంలోకి వస్తే అధికారంలో రాబోతున్నాం, ఇది మేము ఇచ్చేది. మీ పథకాలు తీసేట్లా డబల్ పథకాలు ఇవ్వబోతున్నాం. 18 ఏళ్ళకి 1,500 రూపాయలు సంవత్సరానికి, నెలకి 1,500 రూపాయల సంవత్సరానికి 18,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి చదువు చెప్పిస్తా ఉన్నాం. వీళ్ళలాగా పీజీలకి రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మీ అబ్బాయిలైనా మా అమ్మాయిలు చదువుకోవద్దా, లేకపోతే మా అమ్మాయిలు చదువుకోవద్దా, మీ అమ్మాయిలైనా చదువుకునేది అని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో అని చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్రపూరితమైనటువంటి రాజకీయ ఉపన్యాసం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఎందుకు పీజీలు అంటే పై చదువులు చదువుకునేవాళ్ళు మీ పిల్లలైనా చదువుకునేది, మా పిల్లలు చదువుకోవద్దా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని అడగాల్సినటువంటి ఆవశ్యకత ఈనాడు మన మీద ఉంది అని చెప్పి మనం చేస్తాం. ఆఖరికి చిన్నపిల్లలకి ఇచ్చే షూ, టై, బెల్ట్, బ్యాగు దగ్గర కూడా 120 కోట్ల రూపాయలకి వేరే వాళ్ళకి ఏ రకంగా కూడా కాంపిటీషన్ లేకుండా టెండర్ ఇచ్చేసి అందులో డబ్బులు కొట్టేసినటువంటి, అంటే పిల్లల్ని కూడా అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ఈ నెల 22వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. మంగళవారం పట్టణ మార్చిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటుందని, 22వ తేదీ విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం నుండి సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలివచ్చి స్వచ్ఛందంగా ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లుండు 22 ఫిబ్రవరి 24 సంవత్సరంలో మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులైనటువంటి రఘువీర్ రెడ్డి గారు, అలాగే మరలా రుద్రరాజు గారు, కొప్పుల రాజు గారు, పల్లంరాజు గారు, అలాగే అందరికంటే ముఖ్యంగా చాలా మాజీ ఎంపీ కేపీ రామచంద్రరావు గారు, ఈ అందరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం జరగబోతుంది. దానికి మనకు విజయవాడలో దగ్గరగా ఉంటుంది. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఉదయం 9 గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్స్ కానీ, అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు విజయవాడ 9 విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడి నుంచి ప్రోగ్రాము వాళ్ళు పెద్ద నాయకులు చెప్పినట్టుగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరి మార్గానాలు, ఇప్పుడు ఇక్కడ మనం ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ పెడతాం, తీసుకెళ్తాం అనేది జరగదు. జరిగిన ట్రాన్స్పోర్ట్ కార్లు ఎవరు అడ్డగిస్తారు. కాబట్టి మీరు ఎవరి కాళ్ళు విజయవాడ చేరుకోవాల్సిందిగా ఎల్లుండు గురువారం 22వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా మీకు ఏ రకంగా సాధ్యమైతే ఆ రకంగా. నాయి బ్రాహ్మణులకు సామాజిక గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక మారిస్పేటలోని పెండేల వెంకటరావు కళ్యాణ మండపం నందు టీడీపీ నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాయి బ్రాహ్మణులు లేని సమాజం లేదని అన్నారు. వారి యొక్క జీవన విధానాలను మెరుగుపరిచేందుకు, వారికి సమాజంలో గుర్తింపు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని ఆలపాటి తెలిపారు. నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని తెలిపారు. నేటి ప్రభుత్వ పాలనలో నాయి బ్రాహ్మణుల పాత్ర ఏమిటో గమనించుకోవాలన్నారు. గోరంత సహాయం చేసి కొండంత చెప్పుకుంటూ వైసీపీ పాలకులు కాలం వెళ్లబుచ్చుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆలపాటి తెలిపారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. 1983 తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు నాయి బ్రాహ్మణులు అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి ఏకైక నాయకుడు ఈ సమాజంలో నందమూరి తారక రామారావు. మీ యొక్క వృత్తిని బట్టి కానీ, లేకపోతే కులాన్ని బట్టి కానీ ఎవరు కూడా చిన్నగా చూడకూడదు అనే భావనని పెంపొందించిన ఏకైక వ్యక్తి మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కి నిధులు కేటాయించి ఒక స్వయం ప్రతిపత్తిని, మీకు ఏది అవసరమో ఆ అవసరాలు ఏ రకంగా తీరాలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడమే కాకుండా వాటిని ఉపయోగించుకునేలాగా మిమ్మల్ని గౌరవించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైతే ఈ వృత్తిలో జీవిస్తా ఉన్నారో, ఎవరైతే ఈ కులంలో ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా కరెంటు బిల్లు ఏదైతే వస్తుందో పూర్తిగా సబ్సిడీ చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. దాదాపు 6 లక్షల మంది ఉంటే కేవలం 35,000 మందికి, అది కూడా షాప్ ఉండి షాప్ యజమాని అయితే కానీ ఆ 10,000 రూపాయలు రావు అని చెప్పి ఆ రకంగా 10,000 రూపాయలు ఇచ్చి, అది కూడా ఆయన ఏ రకమైనటువంటి
ఆదాయం లేకుండా ఉన్నట్లయితే వారికి మాత్రమే 10,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. కానీ మీరు పట్టణాల్లో ఉన్న వాళ్ళని పల్లెటూరు తీసుకెళ్ళి అక్కడేదో పట్టణం చేస్తున్నాం అని చెప్పి అక్కడ కూడా 48 గజాలు ఇవ్వాల్సి ఉంటే 44 గజాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. మనం గతంలో ఏపీ టిడ్కో హౌసింగ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 30 లక్షల గృహాలను నిర్మించే కార్యక్రమంలో మనం ఈ యొక్క పట్టణంలో కూడా ఒక 840 ముందు పూర్తి చేసాం. తర్వాత 1400కి దాదాపు 75% పూర్తయినటువంటి జ్యోతిరావు పూలే కాలనీలో మీరు ఇల్లు చూసే ఉంటారు. ఎందుకు వాటిని పూర్తి చేసి మన పేదవాళ్ళకి ఎందుకు ఇల్లేకపోయింది ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అలాంటి ఇళ్లనే ఎందుకు నిర్మాణం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అందుట్లో ఇల్లు కట్టుకోమని చెప్పి రూపాయికే ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇవాళ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఇల్లు కట్టుకోమంటే ఇది సాధ్యమా అని చెప్పి నేను అడుగుతా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరిగింది, ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా కుంటుపడింది, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులపై జరుగుతున్నటువంటి దాడులు కానీ హత్యలు కానీ మరి అదేవిధంగా అనేక రకాలుగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు గురి చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయి బ్రాహ్మణులు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కుక్కడవలతో పెకిలించాల్సినటువంటి బాధ్యత ఆవశ్యకత మనందరిపై ఉంది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెనాలి నియోజకవర్గంలోనే నాయి బ్రాహ్మణుల కోసం నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసనసభ్యులుగా కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.